వెల్కమ్ టు మీ సింధు ద ట్రావెలర్. ఈరోజు మనం చూస్తున్నది దుబ్బాక శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము. ఈ దేవాలయం లోపల ప్రథమ వార్షికోత్సవాలు జరగబోతున్నాయి. పాంచాహిక ఏకకుండాత్మక ప్రథమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు. ఈ దేవాలయం ఏర్పాటు చేయబడి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా సాధారణ భాష చెప్పాలంటే ప్రథమ వార్షికోత్సవంగా చెప్పుకోవచ్చు. రండి దేవాలయాన్ని దర్శిద్దాం మనం. ఈ వార్షికోత్సవం సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు ఇక్కడ చేయబడుతున్నాయి. మంగళకరమైనటువంటి ఒక పసుపు వస్త్రంతో పందిళ్ళు వేయబడ్డాయి. దేవాలయం అంతా కూడా సర్వాంగ సుందరంగా కలకలలాడుతూ కనిపించింది. కొన్ని దేవాలయాలు జీర్ణావస్థలో ఉండి ఎటువంటి పట్టింపు లేకుండా ఆదరణ నోచుకోకుండా ఉంటే, మరికొన్ని దేవాలయాలు దాతల యొక్క సహకారంతో, అదేవిధంగా స్థానిక నాయకులు పెద్దల యొక్క తోడ్పాటుతో ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి. రండి అటువంటి కళకళలాడుతున్నటువంటి ఒక దేవాలయాన్ని మనం ఈరోజు దర్శిద్దాం. దేవాలయం ముందుగా భక్తులకు కొన్ని సూచనలు ఇవ్వబడ్డాయి. దేవాలయం ముందు అంబారీ ఎక్కినటువంటి ఒక సేవకుడు, నిలబడినటువంటి సేవకుడు 2 చిత్రాలు ఉన్నాయి మనకు కనిపిస్తున్నాయి. కుడి ఎడమల వైపున శ్రీ బాలాజీ దేవాలయం దుబ్బాక అని రాయబడింది. నో మాస్క్ నో ఎంట్రీ అని. దేవాలయానికి ఇరుపక్కన కూడా 2 ఎత్తైనటువంటి మంటపాలు మనకు కనిపిస్తున్నాయి. రండి లోపలికి వెళ్దాం. దేవాలయ అందాల్ని కన్నులారా వీక్షిద్దాం. ఇక్కడ ఇంకా అభివృద్ధి పనులు జరుగుతూనే ఉన్నాయి. ఈ దేవాలయము ఆధునికతకు, అదేవిధంగా చక్కటి శిల్పాలకు, అలంకరణకు ఉదాహరణగా చెప్పుకునేట్టు ఉంది. చూస్తున్నారు ఎత్తైన ప్రదేశం లోపల ఉన్నటువంటి ధ్వజస్తంభము. 2 వైపులా దారులు, ముందుగా దేవాలయం యొక్క పరిసరాల్ని చూద్దాం. ఫోటోగ్రఫీ తీసుకునే వాళ్ళు 1000 రూపాయలు చెల్లించాలని ఒక బోర్డు కూడా పెట్టబడ్డది. పచ్చని చెట్లు, నక్షత్ర వనమని పేరు పెట్టబడినటువంటి వనం ఇక్కడ ఎంతో అందంగా శ్రద్ధతో పెంచబడిన చెట్లు ఇక్కడ. చూస్తున్న కొద్దీ చూడాలనిపించేటువంటి ఒక పచ్చదనము, ఆహ్లాదకరమైన వాతావరణము, ప్రశాంతత, నెమ్మది మనకు కనిపిస్తుంది. రండి మరింత ముందుకు వెళ్ళి ఈ వనం యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. ఇంకా అక్కడక్కడ కొన్ని నిర్మాణాలు చేస్తున్నటువంటి పని వాళ్ళని మనం చూస్తున్నాం. చుట్టూ అందమైనటువంటి కొన్ని రకాలైన క్రోటాన్ మొక్కలు మనకు కనిపిస్తున్నాయి.
సప్తర్షి వనము, ఋషి పత్రము పుష్పము అని ఒక్కొక్క ఋషికి ఒక్కొక్క పత్రము పుష్పానికి సంబంధం ఏంటో మరి అక్కడ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క దానికి ఒక ప్రత్యేకత, ఒక విశిష్టత. ఇంకోటి సరస్వతి వనము, మంత్రము పుష్పము ఏంటో కూడా అక్కడ రాయబడి ఉన్నాయి. కేవలము ఆ పుష్పాన్ని ఎందుకు వాడాలి, అది ఏ విధంగా మనకు పూజలో ఉపయోగించబడుతుంది అనేటువంటిది కూడా స్పష్టంగా అక్కడ బోర్డు పైన రాయబడి ఉన్నది. నవగ్రహాలకు సంబంధించిన ఒక మొక్కలు, రవికి జిల్లేడు, సోమకు మోదుగా, మంగళకు సండ్ర, బుధకు ఉత్తరేణి, గురుకు రావి, శుక్ర మేడి అత్తి, శని జమ్మి, రాహు గరిక, కేతువు దర్భ. ఈ విధంగా ప్రతి ఒక్క గ్రహానికి ఒక మొక్కను చూపించడం జరిగింది. ఆ మొక్కలన్నీ మనకి ఇక్కడ మందిర ఆవరణ లోపల ఏర్పాటు చేయబడి ఉన్నాయి. వీటన్నిటిని చక్కగా గార్డెనింగ్ చేస్తూ ఎటువంటి అపరిశుభ్రత లేకుండా చక్కగా పెంచుతున్నారు. ఇక్కడ మరికొన్ని ఎర్రచందనము, ఎడుపాలపాకు, రావి, జిట్టేగి, సండ్ర, ఈ విధంగా రకరకాల మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కలకు కూడా పేర్లు పెట్టబడి ఉన్నాయి. ఇది ఒక రకంగా బయాలజీ స్టూడెంట్స్ కానీ సైన్స్ స్టూడెంట్స్ కానీ ఉంటే కూడా వచ్చి చూసి నేర్చుకోవచ్చు. మీరు చూస్తున్నారు రకరకాల మొక్కల్ని గార్డెనింగ్ చేస్తున్నటువంటి యొక్క పరివారాలను. వెదురు చెట్లు, మోదు చెట్లు, చాలా దేవాలయాల లోపల కేవలం దేవాలయానికి ప్రత్యేకత, మందిర నిర్వహణ మాత్రమే జరుగుతుంది. కానీ ఈ దేవాలయం లోపల మందిరంతో పాటుగా మొక్కల్ని కూడా తమ కన్నపిల్లల మాదిరిగా పెంచుతున్నారు. ఇంత చక్కటి నిర్వహణ చేస్తున్నటువంటి ఒక దేవాలయ సిబ్బందికి, నిర్వాహకులు అందరికీ కూడా మనం అభినందించకుండా ఉండలేము. చూస్తున్నారు ఎటువంటివి కూడా చిన్న ఆకులు కూడా లేకుండా ఎంత శుభ్రపరిచి ఉన్నారు. ఇటువైపు చూస్తే దేవాలయం యొక్క కార్యాలయం కూడా ఉంది. ఈ దుబ్బాక పట్టణము సిద్దిపేట 30 కిలోమీటర్ దూరం లోపల ఉంది. అన్ని రకాలైనటువంటి ఒక ఆర్టీసీ బస్సు రవాణా, అదేవిధంగా మనం సొంత వెహికల్లో కూడా వెళ్ళవచ్చు. శ్రీమతే రామానుజాయ నమః. రామానుజుల వారు ప్రధాన ఆలయానికి దిగువ వైపున అంటే కింది వైపున ఒక సభా మంటపం ఏర్పాటు చేయబడింది. సభా మంటపానికి ముందున ఫౌంటైన్, పైవైపున ప్రధాన ఆలయము, క్రింది వైపున సభా మంటపము చూడముచ్చటగా సర్వాంగ సుందరంగా కనిపించాయి. రండి సభా మంటపం లోపలికి వెళ్దాం. ఈ మంటపానికి ఒకవైపున శ్రీ బాలాజీ దేవాలయం దుబ్బాక అని రాయబడి ఉంది. మాన్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ ముఖ్యమంత్రి అని రాయబడి ఉంది. ఈ దేవాలయ నిర్మాణం లోపల ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క
ఆలోచన విధానము, అదేవిధంగా మరి యొక్క శ్రద్ధ మనకు కనిపిస్తుంటుంది. చూస్తున్నారు, సభా మంటపము వివాహాలకు అదేవిధంగా శుభకార్యాలకు కిరాయికి ఇవ్వబడుతుందని చెప్పడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణము దృశ్యాన్ని మనకు చక్కగా చిత్రాల రూపం లోపల వేయడం జరిగింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అదేవిధంగా వివిధ దేవుళ్ళు అందరూ కూడా ఈ వివాహానికి వచ్చారు. మీరు చూస్తున్నారు, సభా మంటపం లోపల చక్కగా పాలిషింగ్ స్టోన్స్తో ఏర్పాటు చేయబడ్డది. ఎంతో అందమైన విశాలమైన ప్రాంగణము. ఇటు దేవాలయంగా ఇటు మినీ ఫంక్షన్ హాల్గా కూడా ఇది ఉపయోగించుకోవచ్చు. డెస్టినేషన్ ప్రోగ్రాం కూడా జరుపుకోవడానికి ఇక్కడ సౌకర్యం ఉంది. అన్ని రకాలైనటువంటి వస్తువులు కూడా ఏర్పాటు చేయబడి ఉన్నాయి. అంటే హైదరాబాద్ కేవలము 120 నుంచి 130 కిలోమీటర్ దూరం లోపలనే దుబ్బాక ఉంది. హైదరాబాద్ టు సిద్దిపేట, సిద్దిపేట టు దుబ్బాక మొత్తం 120-130 కిలోమీటర్ దూరం వస్తుంది. మీరు చూస్తున్నారు, వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ శుభముహూర్త సమయాన ఏ విధంగా జరిగిందో ఇక్కడ చిత్రాల రూపం లోపల చూపించడం జరిగింది. స్వామివారి కళ్యాణము సహజమైనటువంటి యొక్క దృశ్యం ఇక్కడ మనకు కనిపిస్తుంటుంది. నారదుడు, తుంబురుడు, చివరగా మంగళ వాయిద్యాలు, ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ ప్రతిష్ఠితమై ఉన్నారు. ఒక పవిత్రమైన భావన, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మనకు ఈ సభా మంటపం లోపల మనకు కనిపించింది. బయటికి వెళ్తే దేవాలయానికి కుడివైపున చక్కటి గార్డెనింగ్ మనకు కనిపించింది. ఇటువైపున స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి ఒక తులసి వనము, తులసి మాలన్న స్వామివారికి ఎంతో ఇష్టము. నిత్య పూజలో ఉపయోగించేటువంటి ఒక తులసి వనం ఇక్కడ ఎంతో చక్కగా పెంచబడుతుంది. దేవాలయమా, ఒక చక్కటి ఆహ్లాదకరమైన ప్రదేశమా అన్నట్టుగా ఇంత చక్కగా గార్డెనింగ్ మెయింటైన్ చేయబడుతుంది. వారి యొక్క శ్రద్ధ, ఆసక్తి ఇదంతా కూడా మనకు కనిపిస్తుంది. ఇది ప్రధాన ఆలయం యొక్క కుడివైపున ఉన్నటువంటి భాగము నుంచి చూస్తున్నప్పుడు కనిపించేటువంటి భాగము. ముందు వెళ్తే చిన్నపిల్లల కొరకు శ్రీకృష్ణ లీల, ఇది కేవలం పిల్లల యొక్క ఆట స్థలంగా దేవాలయంలో మనమంతా భక్తితో ఉంటే పిల్లలకు ఆడుకోవడం అన్న ఎంతో ఉత్సాహంగా ఉంటారు. కాబట్టి ఆట వస్తువులు అవన్నీ కూడా ఏర్పాటు చేయబడ్డాయి. చిన్న అల్పాహార క్యాంటీన్ కూడా పక్కగా ఉంది. దీన్ని కేవలం పిల్లలు మాత్రమే ఉపయోగించాలని నియమం కూడా పెట్టబడడం జరిగింది. ఇక్కడ ఎంతో సిస్టమేటిక్గా, డిజైన్డ్గా, స్కిల్ఫుల్గా ఈ యొక్క దేవాలయం యొక్క పరిసరాలు మనం ఈ వీడియో యొక్క నిడివి అంటే టైం స్పేస్ బాగా పెరిగిపోయింది. ఇంకా పైవైపున ప్రధాన ఆలయం అదేవిధంగా ఉంది. కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనం ప్రధాన ఆలయంలో ఉన్నటువంటి ఒక దేవతా విగ్రహాలు, వాటికి ప్రాశస్త్యము, పూజారి గారి మాటలు విందాం. దీనికి
కంటిన్యూషన్ సెకండ్ ఎపిసోడ్ తర్వాత భాగంగా వస్తుంది. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ నొక్కండి. అదేవిధంగా మిత్రులకు బంధువులకు అందరికీ కూడా షేర్ చేయమని మీ శ్రీయుధ ట్రావెల్ తరఫున కోరుతున్నాను. మీ సంతోషమే మా సంతోషము. మీరంతా కూడా పిల్ల పాపతో క్షేమంగా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.